హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ ఎస్ఎస్. టుడే 8th క్లాస్ చాప్టర్ 5 వెన్ పీపుల్ రెబల్ 1857 అండ్ ఆఫ్టర్ పార్ట్ 2. A mutiny becomes a popular rebellion. Those struggles between rulers and the ruled are not unusual. Sometimes such struggles become quite widespread as a popular resistance, so that the power of the state breaks down. పాలకులు పాలితుల మధ్య పోరాటాలు సర్వసాధారణమే అయినా కొన్ని పోరాటాలు ప్రభుత్వాలను కూలదోయగలిగినంత అసాధారణ ప్రతిఘటనలుగా విస్తృతమవుతాయి. అనగా ప్రభుత్వాలను తొలగించేంత శక్తివంతంగా మారుతాయి. A very large number of people begin to believe that they have a common enemy and rise up against the enemy at the same time. ఎక్కువ మంది ప్రజలు తమందరి శత్రువు ఒక్కడేనని భావించి ఆ శత్రువుకు వ్యతిరేకంగా ఒకేసారి తిరగబడతారు. For such a situation to develop, people have to organize, communicate, take initiative and display the confidence to turn the situation around. అలాంటి పరిస్థితి ఏర్పడాలి అంటే ప్రజలు సంఘటితం కావాలి, పరస్పరం సంబంధాలు ఏర్పరచుకోవాలి, చొరవ తీసుకోవాలి, పరిస్థితిని మార్చటానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలి. Such a situation developed in the northern part of India in 1857. 1857లో భారతదేశ ఉత్తర భాగంలో ఇలాంటి సంఘటన జరిగింది. After 100 years of conquest and administration, the English East India Company faced a massive uprising that started in May 1857 and threatened the company's very presence in India. భారతదేశాన్ని ఆక్రమించి 100 సంవత్సరాలు పరిపాలించిన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ మే 1857లో ప్రారంభమైన ఒక భారీ తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది. ఇది భారతదేశంలో కంపెనీ ఉనికికే ప్రమాదకరమైన పరిణామంగా మారింది. Sipais mutinied in several places beginning from Meerut, and a large number of people from different sections of society rose up in rebellion. మీరట్లో మొదలై వివిధ ప్రాంతాలలో జరిగిన ఈ ఉద్యమం సమాజంలోని వివిధ వర్గాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఒక పెద్ద తిరుగుబాటుగా మారింది. Some regard it as the biggest armed resistance to colonialism in the 19th century anywhere in the world. వలసవాదానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో జరిగిన ఈ సాయుధ తిరుగుబాటును ప్రపంచంలోనే అతిపెద్ద తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించారు. From Meerut to Delhi, on 8th April 1857, a young soldier, Mangal Pandey, was hanged to death for attacking his officers in Barakpur. మీరట్ నుండి ఢిల్లీ వరకు బరక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే ఒక యువ సైనికుడు 8 ఏప్రిల్ 1857న
ఉరితీశారు. Some days later, some Sipahis of the regiment at Meerut refused to do the army drill using the new cartridge, which were suspected of being coated with the fat of cows and pigs. కొన్ని రోజుల తరువాత మీరట్ శిబిరంలో కొంతమంది సైనికులు కొత్త రకం తూటాలను ఉపయోగించి సైనిక కవాతులో పాల్గొనటానికి వ్యతిరేకించారు. మీరట్ శిబిరంలోని కొంతమంది సైనికులు కొత్త రకం తూటాలను ఉపయోగించి సైనిక కవాతులో పాల్గొనటానికి వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ కొత్త తూటాలపై ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసినట్లు వారు అనుమానించారు. 85 Sepoys were dismissed from service and sentenced to 10 years in jail for disobeying the officers. This happened on 9th May 1857. తమ అధికారుల ఆజ్ఞలను వ్యతిరేకించినందున 85 మంది సిపాయిలు ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన మే 9 మే 1857న జరిగింది. The response of the other Indian soldiers in Meerut was quite extraordinary. ఈ సంఘటన మీరట్లోని మిగతా భారతీయ సైనికులు చాలా తీవ్రంగా స్పందించారు. On 10th May, the soldiers marched to the jail in Meerut and released the imprisoned Sipahis. మే 10 భారతీయ సైనికులు మీరట్లోని జైలుకు వెళ్లి జైలు శిక్ష పడి సైనికులను విడుదల చేశారు. మే 10న భారతీయ సైనికులు మీరట్లోని జైలుకు వెళ్లి జైలు శిక్ష పడిన సైనికులను విడుదల చేశారు. They attacked and killed British officers. They captured guns and ammunition and set fire to the buildings and properties of the British and declared war on the Firangis. ఈ క్రమంలో వారు బ్రిటిష్ అధికారులపై దాడి చేసి వారిని హతమార్చారు. తుపాకులను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొని బ్రిటిష్ అధికారుల ఇళ్ళు, ఆస్తులను తగలబెట్టి ఫిరంగీలపై యుద్ధాన్ని ప్రకటించారు. The soldiers were determined to bring an end to their rule in the country. But who would rule the land instead? The soldiers had an answer to this question: the Mughal Emperor Bahadur Shah Jafar. భారతదేశంలోని బ్రిటిష్ వారి పరిపాలనను అంతం చేయాలని సైనికులు నిర్ణయించుకున్నారు. అయితే బ్రిటిష్ వారికి బదులుగా భారతదేశాన్ని ఎవరు పాలిస్తారు? ఈ ప్రశ్నకు సిపాయిలకు తోచిన సమాధానం మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్. The Sipahi of Meerut rode all night of 10th May to reach Delhi in the early hours next morning. As news of their arrival spread, the regiments stationed in Delhi also rose up in rebellion. సిపాయిలు మే 10న మీరట్లో బయలుదేరి తెల్లవారుజామున ఢిల్లీ చేరుకోవడానికి రాత్రంతా ప్రయాణించారు.
వీరి రాక గురించి వార్తలు వ్యాపించటంతో ఢిల్లీలో ఉన్న సైనిక బెటాలియన్లు కూడా తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారు. ఇక్కడ కూడా బ్రిటిష్ ఆఫీసర్లు చంపబడ్డారు. Again, British officers were killed, armed and ammunition seized, buildings set on fire. Triumphant soldiers gathered around the walls of the Red Fort where the British lived. ఇక్కడ కూడా బ్రిటిష్ ఆఫీసర్స్ చంపబడ్డారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొని భవనాలను తగులబెట్టారు. సైనికులు విజయోత్సాహంతో బాద్షాను కలవడానికి ఎర్రకోట చుట్టూ గుమికూడారు. The emperor was not quite willing to challenge the mighty British power, but the soldiers persisted. They forced their way into the place and proclaimed Bahadur Shah Jafar as their leader. సైనికుల విజయోత్సాహంతో బహదూర్ షా కలవడానికి ఎర్రకోట చుట్టూ గుమికూడారు. అయితే చక్రవర్తి శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురు నిలబడటానికి సుముఖత చూపలేదు. అయితే సైనికులు పట్టువదలక బలవంతంగా రాజభవనంలోకి ప్రవేశించి బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించారు. The aging emperor had to accept this demand. He wrote letters to all the chiefs and rulers of the country to come forward and organize a confederacy of Indian states to fight the British. This single step taken by Bahadur Shah had a great implications. వయసు పైబడ్డ బహదూర్ షా ఈ అభ్యర్థనను అంగీకరించాల్సి వచ్చింది. భారతీయ రాష్ట్రాల సమాఖ్యను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో పోరాడదామని భారతదేశంలోని పాలకులకు, ముఖ్యులకు లేఖలు రాశాడు. బహదూర్ షా చేసిన ఈ చిన్న పని తర్వాత గొప్ప చిక్కులను తెచ్చిపెట్టింది. The Mughal dynasty had ruled over a very large part of the country. Most smaller rulers and chieftains controlled different territories on behalf of the Mughal ruler. Threatened by the expansion of British rule, many of them felt that if the Mughal emperor could rule again, they too would be able to rule their own territories once more under Mughal authority. మొఘల్ రాజవంశం భారతదేశంలోని విశాల భూభాగాన్ని పరిపాలించింది. మొఘల్ పాలకులు తరపున సామంతులు, అధిపతులు దేశంలోని వివిధ ప్రాంతాలను నియంత్రించారు. అయితే వారు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు భయపడి మొఘల్ చక్రవర్తి తిరిగి అధికారంలోకి వస్తే చక్రవర్తి నీడలో తాము కూడా తమ భూభాగాలను తిరిగి పరిపాలించవచ్చని భావించారు. The British had not expected this to happen. They thought the disturbance caused by the issue of the Cartridges would die down, but
But Bahadur Shah Jafar's decision to bless the rebellion changed the entire situation dramatically. Often, when people see an alternative possibility, they feel inspired and enthused. It gives them the courage, hope and confidence to act. ఇలా జరుగుతుందని బ్రిటిష్ వాళ్ళు ఊహించలేదు. తూటాల వల్ల వచ్చిన సమస్య పోతుందని వారు భావించారు. తిరుగుబాటుదారులను సమర్థిస్తూ బహదూర్ షా జాఫర్ తీసుకున్న నిర్ణయం ఈ పరిస్థితిని నాటకీయంగా మార్చి ప్రజలకు ఎప్పుడైతే ప్రత్యామ్నాయ మార్గాలు లభిస్తాయో వారు దాని నుండి ప్రేరణ, ఉత్సాహాన్ని పొందుతారు. వారికిది ధైర్యాన్ని, ఆశను, విశ్వాసాన్ని కల్పిస్తుంది. The rebellion spreads. After the British were routed from Delhi, there was no uprising for almost a week. It took that much time for news to travel. Then a spurt of mutinies began. ఉద్యమ విస్తరణ. ఢిల్లీ నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తర్వాత 1 వారం పాటు ఎలాంటి తిరుగుబాటు జరగలేదు. ఈ వార్త అందరికీ చేరడానికి దాదాపు 1 వారం పట్టింది. అప్పుడు చిన్న చిన్న తిరుగుబాట్లు మొదలయ్యాయి. Regiment after regiment mutinied and took off to join other troops at nodal points like Delhi, Kanpur and Lucknow. After them, the people of the towns and villages also rose up in rebellion and rallied around local leaders, zemindars and chiefs who were prepared to establish their authority and fight the British. ఒక బెటాలియన్ తరువాత మరొక బెటాలియన్ తిరుగుబాటు చేసి చివరకు ఢిల్లీ, కాన్పూర్, లక్నో వంటి ముఖ్య కేంద్రాలలో ఉన్న బెటాలియన్లతో కలిశాయి. సైనికుల తర్వాత పట్టణ, గ్రామీణ ప్రజలు కూడా తిరుగుబాటులో పాల్గొన్నారు. తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి సిద్ధమైన స్థానిక నాయకులు, జమీందార్లు ముఖ్యులతో కలిసి పోరాడటానికి సిద్ధమయ్యారు. కాన్పూర్ పోరాడటానికి సిద్ధమయ్యారు. Nana Sahib, the adopted son of the late Peshwa Bajirao, who lived near Kanpur, gathered armed force and expelled the British garrison from the city. He proclaimed himself Peshwa. He declared that he was a governor under Emperor Bahadur Shah Jafar. In Lucknow, Birjas Khadar, the son of the deposed Nawab Wahid Ali Shah, was proclaimed the new Nawab. He acknowledged the suzerainty of Bahadur Shah Jafar. His mother Begum Hazrat Mahal took an active part in organizing the uprising against the British. In Jhansi, Rani Lakshmi Bai joined the rebel. స్థానిక నాయకులైన జమీందార్లు ముఖ్యులతో కలిసి పోరాడటానికి సిద్ధమయ్యారు. కాన్పూర్ దగ్గరలో నివసిస్తున్న దివంగత పీష్వా బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ దళాలను అక్కడి నుండి వెళ్ళగొట్టారు. తనను తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు. చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అజమాయిషీలో పనిచేసే గవర్నర్గా తనను తాను ప్రకటించుకున్నాడు. లక్నోలో పదవీచ్యుతుడైన నవాబు వాజిద్ అలీ షా కుమారుడు బిర్జెస్ ఖాదర్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతను కూడా బహదూర్ షా జాఫర్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాడు. ఇతని తల్లి బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారు. తరువాత ఝాన్సీ లక్ష్మీబాయి కూడా తిరుగుబాటులో పాల్గొన్నారు. In Jhansi, Rani Lakshmibai
joined the rebel Sipahi and fought the British along with Tantia Tope, the general of Nana Sahib in the Mandala region of Madhya Pradesh. Rani Avantibai Lodhia or Ramgarh raised and led an army of 4,000 against the British, who had taken over the administration of her state. ఇన్ ఝాన్సీ నుండి ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయిలు మరియు నానాసాహెబ్ జనరల్ అయిన తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలో రామ్గఢ్కు చెందిన రాణి అవంతిబాయి లోధి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4,000 సైన్యంతో పోరాడింది. The British were greatly outnumbered by the rebel force. They were defeated in a number of battles. This convinced the people that the rule of the British had collapsed for good and gave them the confidence to take the plunge and join the rebellion. A situation of widespread popular rebellion developed in the region of Awadh in particular. బ్రిటిష్ వారి కంటే తిరుగుబాటు సైన్యమే ఎక్కువగా ఉంది. అనేక యుద్ధాలలో బ్రిటిష్ వారు ఓడిపోయారు. బ్రిటిష్ వారి పాలన అంతం కావడం మంచిదేనని ప్రజలు భావించారు. ఉద్యమంలోకి దూకడానికి, తిరుగుబాటుదారులతో కలవడానికి వారికి నమ్మకం కలిగింది. ముఖ్యంగా అవధ్ ప్రాంతంలో ప్రజా తిరుగుబాటు విస్తృతంగా మారింది. On 6th August 1857, we find a telegram sent by Lieutenant Colonel Taylor in his commander-in-chief expressing the fear felt by the British. Our men are crowded by the numbers opposed to them and the endless fighting. Every village is held against us. The Jamindars have risen to oppose us. 1857 ఆగస్టు 6వ తేదీన లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపిన టెలిగ్రామ్ బ్రిటిష్ వారిలోని భయాన్ని వ్యక్తం చేస్తుంది. మనకు వ్యతిరేకంగా ఉన్నవారి సంఖ్య, వారి నిరంతర పోరాటాన్ని చూసి మన వారు భయభ్రాంతులవుతున్నారు. ప్రతి గ్రామం మనల్ని వ్యతిరేకిస్తోంది. జమీందార్లు కూడా మనకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. Many new leaders came up. For example, Ahmadullah Shah, a Maulvi from Faizabad, prophesied that the rule of the British would come to an end soon. He caught the imagination of the people and raised a huge force of supporters. He came to Lucknow to fight the British. In Delhi, a large number of Gwajis or religious warriors came together to wipe out white people. Bakhta Khan, a soldier from Bareilly, took charge of large force to fighters who came to Delhi. He became a key military leader of the rebellion in Bihar. An old Jamindar, Kunwar Singh, joined the rebel Sepoys and battled with the British for many months. Leaders and fighters from across the land joined the fight.
కొత్తగా చాలామంది నాయకులు తిరుగుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఫైజాబాద్కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పారు. ప్రజలు నాడిని తెలుసుకొని భారీ సంఖ్యలో మద్దతుదారులకు కూడగట్టుకొని బ్రిటిష్ వారితో పోరాడటానికి లక్నో వచ్చాడు. ఢిల్లీలో భారీ సంఖ్యలో గాజీలు లేదా మతయోధులు తెల్లజాతి వారిని తుడిచిపెట్టేందుకు ఏకమయ్యారు. బరేలీకి చెందిన బఖ్త్ ఖాన్ అనే సైనికుడు ఢిల్లీకి చేరుకొని సమరయోధులకు నాయకత్వం వహించాడు. అతను తిరుగుబాటులో ఒక కీలక సైనిక నాయకుడిగా ఎదిగాడు. బీహార్కు చెందిన మాజీ జమీందారు కున్వర్ సింగ్ తిరుగుబాటు సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు. దేశం నలుమూలల నుంచి నాయకులు, యోధులు ఈ తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. ఈ విధంగా సిపాయిల అండతో ప్రాంతీయ రాజులు తమ రాజ్యాలను గెలుచుకొని విజయాన్ని సాధించటానికి సిపాయిలు తోడ్పాటు పడ్డారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.